ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభపై వేదనారాయణుడిగా పద్మావతి దేవి కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవ వైభవం. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య స్వామి హోమం. కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో స్కందమూర్తికి నీరాజనం. నవంబర్ 23 నుండి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతి అలిపిరిలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో. అభిషేక సేవలో శ్రీ ఉమామహేశ్వరుని అనుగ్రహం. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవం. సూర్యప్రభపై శ్రీ వేదనారాయణుడి అలంకారంలో పద్మావతి దేవి దివ్యంగా శోభిల్లారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ శోభాయమానంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. బంగారు కాంతుల సహస్ర కిరణధారిపై చంద్ర సహోదరి శ్రీ పద్మావతి దేవి వేదనారాయణ స్వామి వారి అలంకారంలో వేంచేసి మాడ వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ జేఈఓ బి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి. అలరఘుకుల దైవమై అలరారే అనగునిపై సకల కర్మ సాక్షి ఉదయ శిఖర హృదయమైన అలరఘుకుల దైవమై అలరారే అనగునిపై సకల కర్మ సాక్షి ఉదయ శిఖర హృదయమైన సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి. ఈ సందర్భంగా వాహన సేవలో ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పంచమి తీర్థ ఏర్పాట్లను వివరించారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారి పట్ల అనన్య సామాన్యమైన భక్తి రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున భద్రత మరియు భక్తులకు సౌకర్యాల కల్పనలో అత్యంత ప్రాధాన్యత తీసుకొని అన్ని వసతుల్ని కల్పిస్తూ భక్తులకు సులభ శైలిలో అమ్మవారి వివిధ వాహన సేవలలో
దర్శనం కల్పించే సౌకర్యాన్ని ఇస్తూ, అలాగే రోజు అమ్మవారి మూలవర్తి విగ్రహాన్ని సందర్శించటానికి ఎక్కడా ఏ ఒక్కరికి చిన్న సమస్య కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సూర్యప్రభ వాహనంలో అందరికీ దర్శనం ఇస్తున్నారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. తరతరాలుగా వందల సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారి పంచమి తీర్థ ఉత్సవం, చక్రస్నాన మహోత్సవం మహోగ్రంగా మహా అద్భుతంగా జరగబోతున్నది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తకుండా వచ్చిన ప్రతి భక్తులకు వాళ్ళు అసహనం అన్నదే లేకుండా ఉండటం కోసమని తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులకు పంచమి రోజున అందరికీ కూడా అల్పాహారము, పాలు వాళ్లకు ఎక్కడా ఇబ్బంది కలుగజేయకుండా వాళ్ళ ఆహార పానీయాలను పూర్తిగా ఎంతమంది వచ్చినా వాళ్ళకందరికీ కూడా ఏమాత్రము కూడా అసహనం అన్నది లేకుండా సంతృప్త స్థాయిలో వాళ్లకు ఈ ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. అలాగే ముందు రోజే వచ్చినటువంటి భక్తులకు సాయంత్రం విడిది కేంద్రాలుగా 3 చోట్ల బస కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దాదాపు 25,000 మందికి పైగా వాళ్ళకందరికీ కూడా ఆ వసతి ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్లకు భోజన సదుపాయాలన్నింటినీ కూడా కల్పిస్తున్నాం. ఇలా మరోవైపున వచ్చేటువంటి లక్షలాది మంది యొక్క భక్తుల భద్రత విషయంలో చిన్న అజాగ్రత్త కూడా తీసుకోకుండా మొత్తం భద్రతా సిబ్బంది అంతా కూడా తలమునకలై ఎప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా అన్నటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మరీ చేస్తున్నారు. పంచమి రోజున అమ్మవారి పద్మ సరోవరంలో ఆ పుణ్యస్నానం ఆచరించటం అంటే కోటి జన్మల పాపాలు కడిగేసుకోవటము అనేటువంటి నమ్మకము, విశ్వాసము, నిజము ప్రజల్లో ఉన్నది. కనుక పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వస్తారు. 18వ తారీఖున జరగబోయేటువంటి అమ్మవారి పంచమి తీర్థంలో పాలక మండలి తరఫున, అధికారుల తరఫున, ఆలయం తరఫున భక్తులనందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. మీరందరూ కూడా తరలి రండి, పుణ్యస్నానం ఆచరించండి. పద్మ సరోవరం శుక మహర్షి నివసించినటువంటి ఈ తిరుచానూరు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి మహాతల్లి పద్మావతి అమ్మవారి ఆఖరి బ్రహ్మోత్సవ దినాన జరగబోయేటువంటి ఈ పంచమి రోజున ఆ స్నానం ఆచరించి పవిత్రులు కావలసినదిగా భక్తులందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాం. సర్వమంగళకారకం, సంతాన వరదాయకం, శివపార్వతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం, షణ్ముఖుడి ఆరాధన, హోమ వీక్షణం భక్తులకు సంపత్కరం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం వైభవంగా జరిగింది. యాగమండపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి గణపతి పూజ, అలంకరణ, నివేదన, నిత్య హోమం, లఘు పూర్ణాహుతి, హారతి పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
శ్రీవారి భక్తుల అభీష్టం మేరకు తిరుపతిలోని సప్త గోమందిరంలో నవంబర్ 23వ తేదీ నుండి నిరంతరాయంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించాలని సంకల్పించినట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోమందిరంలో అధికారులతో కలిసి హోమ ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులు హోమ కార్యక్రమాలను చక్కగా వీక్షించేలా సదుపాయాలను కల్పించాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న హోమ క్రతువులు విజయవంతంగా జరిగేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓలు సదా భార్గవి, వి వీరబ్రహ్మం, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, సివిఎస్ఓ డి నరసింహ కిషోర్, సిఈ నాగేశ్వరరావు, గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తున్నామని, 7-8 నెలల్లో శాశ్వతంగా ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23వ తేదీ 9 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ హోమము నిత్యం జరుగుతూ ఉంది. ఈ హోమం చేయడానికి కారణం కూడా బోర్డు మీటింగ్లో చైర్మన్ గారు వివరించారు. సామాన్య వ్యక్తులకు హోమము యజ్ఞము చేయటం అనేది ఈ కాలంలో చాలా కష్టం. ఋత్వికులు దొరకడం కష్టం. ఆ హోమం చేసే విధానం, తర్వాత దానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ చేయడం చాలా కష్టం. కానీ భక్తులంతా కూడా హోమం చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. చాలామంది అడిగారు, ఇలా ఏదైనా నిత్య హోమం చేస్తే మేము చేయాలనుకుంటున్నటువంటి కార్యాన్ని కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. ఎలా అయితే శ్రీవారి వివిధ సేవలు, వివిధ ఉత్సవాల్లో ఎలా అయితే ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నామో అలాగే హోమము యజ్ఞం అనేది చేస్తే మేము చేసినట్టు తృప్తి ఉంటుంది, మేము అనుకునేది నెరవేరినట్టు ఉంటుంది అని చాలామంది భక్తులు అడగడం వల్ల ఈమెయిల్ ద్వారా, లెటర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంగణంలో పర్మనెంట్ హోమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇంకో 8-9 నెలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది గోమందిరానికి పై భాగంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది పర్మనెంట్గా గ్యాలరీస్ ఏర్పాటు చేస్తాం. చుట్టూ రౌండ్గా మధ్యలో హోమం జరుగుతుంది. సో అది ఏర్పాటయ్యే వరకు ఈ తాత్కాలిక ప్రాంగణంలో ఈ హోమం జరుగుతుంది. దీనికి 100 జంటల దాకా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 50 ఆన్లైన్లోనూ 50 ఆఫ్లైన్లోనూ ఇస్తూ ఉన్నాం. ఎవరైనా వర్చువల్గా దీన్ని చూసి ఆనందించాలంటే వర్చువల్గా టికెట్స్ అన్లిమిటెడ్, వాళ్ళు వర్చువల్గా ఎన్నైనా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వేద విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి యాగశాల అక్కడ వాళ్ళకు ఉంది. వాళ్ళు ప్రాక్టికల్స్ కోసమైనా వాళ్ళకు సంబంధించినటువంటి విశేష దినాల్లో వాళ్ళు చేసుకుంటారు. ఇది వచ్చేసి ఇది భక్తులకు. ఈ భక్తులకు సంబంధించి గోమందిరం పక్కన ఉంటే గోమందిరాన్ని దర్శించుకుంటారు, గోపూజ చేసుకుంటారు, ఈ హోమానికి అటెండ్ అవుతారు. సర్వ శుభకరం మహాదేవుని అభిషేక వీక్షణం. పవిత్ర కార్తీక మాసంలో తెల్లవారుజామునే రుద్రుడికి జరిగే రుద్రాభిషేక సేవతో తిరునగరి పావనమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం ముందుగా అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలతో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, విభూది, భస్మాది మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా రుద్రాభిషేక క్రతువును పూర్తి చేశారు. ఆపై నాగేంద్రుడి పడగ నీడలో పరమేశ్వరుడి దివ్యమంగళమూర్తిని పట్టు వస్త్రం, పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి విభూది రేఖలను తీర్చిదిద్ది అష్టోత్తరార్చన, బిల్వార్చన నిర్వహించారు. క్షీరేణ స్నపగామి ృష్ణోరస్వస్య సురభినో ముఖాగరత్రయాయూగుం స్నపగామి శుక్రమసి జ్యోతిరసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః ఆద్యేన స్నపగామి మధువాదారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంద్వోషధీః
मधुनक्तमुतोषसि मधुमत्पाधिवसंरजः मधुद्योरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः अधुना स्नपयामि स्वादुः पवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय स्वभवीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमान्मदाभ्यः करया स्नपयामि या फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रसोदास्तानो मुञ्चन्त्वगुंहसः फलोदकेन स्नपयामि తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాళ మహాముని శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ఊరేగింపుగా మనవాళ మహాముని సన్నిధికి విచ్చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్చారాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి మనవాళ మహామునికి సుగంధ భరిత ద్రవ్యాలతో అర్చకులు ఆగముక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం శాతుమొర జరిపారు. చక్కని తల్లికి చాంగు భల అంటూ ఆనాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు అమ్మ అలమేలు మంగమ్మను కీర్తించి పరవశించారు. నేడు తిరుచానూరు క్షేత్రంలో నవనవోన్మేషంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న భక్తజనం శుక్రవారపు తోటలో కనువిందుగా టీటీడీ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనశాలను తిలకించి పరవశిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన అద్భుత క్షేత్రం తిరుచానూరు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలతో తిరుచానూరు క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశిస్తోంది. విశేషించి టీటీడీ అటవీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారపు తోటలో ఎంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫలపుష్ప ఆయుర్వేద అటవీ ఉత్పత్తుల ప్రదర్శనశాల అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎటు చూసినా కనులకు ఇంపుగా ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచే చక్కని వర్ణమయ్య పూల మొక్కలు, ఆ మొక్కల మధ్య ఎంతో అర్థవంతంగా తీర్చిదిద్దిన పలు పురాణ పౌరాణిక ఆసక్తికర ఘట్టాల రమణీయ దృశ్య కదంబం, శ్రీ వెంకటేశ్వరుని అపురూప సంకీర్తనలతో సేవించిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య, సకల సృష్టిలో ఎంతగానో ఆనందాన్ని నింపుతున్న పరమాత్ముని చిత్ర విచిత్ర జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే వన్య నీటి జాతుల రంగురంగుల చిత్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మాటల కందని వర్ణనాతీత అద్భుత ప్రకృతి సౌందర్యమంతా అమ్మ సేవలో తరించడానికి తిరుచానూరుకు విచ్చేసిందా అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. చక్కని పూబంతుల గుత్తుల రాశిలో అందంగా అమరిన వీణ, గజలక్ష్మి, హంస, రాక్షస సంహారం చేస్తున్న పురాణ పురుషుడు, లక్క గృహంలో భీముణ్ణి కార్యోన్ముక్తుణ్ణి చేస్తున్న వృద్ధుని రూపంలోని శ్రీకృష్ణ పరమాత్మ, అందమైన పూల కుండీలు, నరకాసుని సంహరించే సత్యభామాదేవి, వన్యమృగం పులి, సాగర పుష్పం మీనం,
పూలతో తీర్చిదిద్దిన డాల్ఫిన్, పూబంతుల పూచెట్లు, పంచముఖ ఆంజనేయుడు, ఆయుర్వేద అటవీ వనమూలికల స్టాల్స్, శ్రీ వెంకటేశ్వరుడి సేవలో అన్నమయ్య, పూలతో రూపొందించిన అశ్వం, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లవకుశులు, రామలక్ష్మణులకు మధుర ఫలాలను ఆరగింపు చేస్తున్న భక్త శబరి, రాక్షస సంహారం చేస్తున్న శ్రీకృష్ణుడు, పుష్ప శోభిత గజరాజు, అర్జునుడు ఇంద్రలోకానికి బాణాలతో నిచ్చెన చేస్తుండగా ఆ నిచ్చెనను అధిరోహించే భీమసేనుడు, పూలతో కలిసిపోయిన మయూరం, శ్రీనివాసుడి సేవలో ఇరుపత్తులతో తరిస్తున్న తాళ్లపాక అన్నమాచార్యులు, పూల సీతాకోక చిలుక, కాయగూరలు, మధుర ఫలాలతో శ్రీ పద్మావతీదేవికి నివేదనం ఇత్యాది రమణీయ దృశ్యాలు, పౌరాణిక ఇతిహాస ఘట్టాలతో శుక్రవారపు తోటలో ఎంతో అందంగా టీటీడీ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన మధుర దృశ్య ప్రదేశం. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం ఈ సందర్భంగా ఫలపుష్ప ప్రదర్శనశాలను వీక్షించి తమ మధురానుభూతులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. నా పేరు అశ్విని, నేను బెంగళూరు నుంచి వచ్చాను. బ్రహ్మోత్సవాలు చూసేకొచ్చాను. ఇక్కడ రాముడిది, తర్వాత కృష్ణుడి గురించి, తర్వాత అన్ని దేవతల గురించి చాలా బాగా చూపిస్తున్నారు. పూల అలంకరణ చాలా బాగుంది. నా పేరు రూప, మాది లోకల్ అండి, తిరుపతి రాఘవేంద్ర నగర్ నుంచి వచ్చాము. డెకరేషన్ అంతా చాలా బాగుందండి. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ తోటి ఇంకా బాగుంటుంది. మేము తిరుపతి సాయినగర్ నుంచి వచ్చున్నాము. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ విజిట్కి వస్తామండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా. ఎవ్రీ ఇయర్ ఒకేలా కాకుండా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా చేస్తారు. అన్ని రకాలు, అన్ని ఘట్టాలు, మహాభారతం అన్ని ఘట్టాలు డిఫరెంట్గా బాగుంటాయి. ఎప్పుడు జనాలు అందరూ తప్పకుండా వచ్చి ఇక్కడ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. మేము చెన్నై నుండి వస్తున్నామండి. నా పేరు డాక్టర్ పుష్పవల్లి. ఇక్కడ పుష్ప ప్రదర్శన అంటే తిరుచానూరులో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయని సేవించుకోవటానికి వచ్చాము. పుష్ప ప్రదర్శన అమ్మవారి తోటలోనే ఏర్పాటు చేశారు. చాలా బాగున్నది. పుష్పాలతోటే కాదు, ఇంకా పండ్లతోటి, మళ్ళీ వెజిటబుల్స్ తోటి కార్వింగ్స్ అన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇతిహాసాలు, పురాణాలకి సంబంధించిన కథలు అన్నీ. యాక్చువల్గా ఇవాళ దీపావళి రోజు ఇక్కడ నరక చతుర్దశికి మనం ఎందుకు ఆ పండగ చేసుకుంటున్నాము ఏంది అవన్నీ మన కళ్ళకి తెలిసేదాని మాదిరి సత్యభామ నరకాసురుడిని వధిస్తున్నట్లుగా బాణంతో పెట్టి రథంలో కూర్చోబెట్టినట్లు అట్లా ఒకటి ఏర్పాటు చేశారు. చాలా బాగున్నది. ఇప్పుడు మన పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చామంటే ఇక్కడ ఆ కథలు అవన్నీ చూపించి ఈ పండగల గురించి అన్నీ చెప్పేదానికి కూడా వాళ్ళు నేర్చుకుంటారు అన్నీ. అదేవిధంగా రాముల వారి శబరికి మోక్షం ఇవ్వటము, లవకుశల కథలు, మళ్ళీ రాక్షస సంహారం కృష్ణుడిది, మళ్ళీ మహాభారతంలో ఇంద్రుడు ఐరావతం తీసుకురావటము బాణాలతోటే నిచ్చెన కట్టి. పిల్లలు అడుగుతారు కదా, నిచ్చెన ఎట్లా కట్టారు, బాణాలతోటి ఎట్లా నిచ్చెన చేశారు, అక్కడ దాకా ఎలా పోయారు, ఎట్లా తెచ్చారు, అవన్నీ వాళ్ళకి చెప్పటానికి అన్నీ బాగుంటుంది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో వివిధ అలంకారాలలో అమ్మవారు దేదీప్యమానంగా అభయప్రదానం చేస్తూ మాడ వీధుల్లో వాహన సేవలలో విహరిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు వేదనారాయణ స్వామివారి అలంకారంలో సూర్యప్రభపై వేంచేసి భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహన సేవలు, పలు కళా బృందాల కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి విచ్చేసిన 11 బృందాలలోని 273 మంది కళాకారులు అద్భుత ప్రదర్శనలతో అలమేలు మంగమ్మకు కళానీరాజనం సమర్పించారు. కేరళ చండీ వాయిద్యాలు, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని వేషధారణలతో అన్నమాచార్యుల సంకీర్తనలకు భరతనాట్య నృత్యం, చెన్నై నుండి విచ్చేసిన బృందం శ్రీకృష్ణ నృత్యం, రాజమండ్రికి చెందిన వారి సూర్యప్రభ వాహన నృత్యం, గోదాదేవి వేషధారణతో సూర్య ధిల్లానా నృత్యం, అష్టలక్ష్మి వేషధారణలు, రాధాకృష్ణుల వేషధారణలు, డ్రమ్ము వాయిద్యాలు, తప్పెటగుళ్ళు, కోలాటాలు, అన్నమయ్య కీర్తనలకు కూచిపూడి నృత్యాలు, బోనాల కోలాటాలు తదితర కళా బృందాల కళా ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉపాలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు అంకురార్పణ జరిపారు. ఆపై నంది ధ్వజపటానికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి వార్షికోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ గణపతి, మహాలక్ష్మి, రుద్రహోమాలతో పాటు రుద్రాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రంలో అహోబిల మఠం ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ విశేషంగా సుదర్శన యాగాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కోట కందుకూరు గ్రామంలో మహాసుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమాన్ని ఋత్వికులు మంగళప్రదాయకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల వేద మంత్రోచ్చారాల నడుమ ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో అత్యంత భక్తి ప్రపత్తులతో సుదర్శన హోమ క్రతువులో పాలుపంచుకుని తరించారు. ఒంగోలు నగరంలోని గీతా మందిరంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు గీతా మందిరం నుండి గీతా పారాయణం పఠిస్తూ ఊరేగింపుగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. సోదరి సమానురాలైన వాసవి అమ్మవారికి శ్రీకృష్ణ స్వామి వారి తరపున చీర సారెలను భక్తులు ఎంతో భక్తిగా సమర్పించి విశేష పూజలను నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 71,123 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,689 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,84,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.